చిరంజీవి గారిని కలిసారు ఎప్పుడైనా? సరే పోయినాం, అలా ముగ్గురికి అవకాశం ఉందని చెప్పారు. నన్ను ఆపెన్ చేయట్లేదు, ముగ్గురికి అవకాశం ఉందా? మాకంటే ముందు పోయినటువంటి కమెడియన్ ఒక ఆయన ఉన్నారు హన్మకొండోడు, దిల్ రాజు గారు పంపించారు. సుధాకర్ ప్రాజెక్ట్ లో ఇచ్చారు మరి వేణు గారు. కోరి పిచ్చిన కొడుకులారా ఏమంటారా, వాళ్ళకు ఏ పాత్ర కావాలో ఏం డైలాగ్ కొట్టుకుంటారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పింది మీరు కొట్టండి. దాని చెప్పుకోవడం నాకు ఇబ్బంది, ఎందుకంటే నా పాత్రకు ఉపయోగం లేదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సినిమాలో ఏమన్నా చేస్తున్నారా? అది నాగార్జున గారు ప్రొడ్యూసర్ గా చేస్తున్నట్టుగా డేట్స్ వచ్చినట్టుగా వచ్చినాయా? బాండింగ్ లేకోకుండా సినిమాలో క్యారెక్టర్స్ అనేది చాలా బాండింగ్ కష్టం కదా, చాలా ప్రమాదం బాండింగ్. ఇప్పుడు చాలా మంది ఈ సినిమా పిచ్ లో పడి యూసఫ్గూడలో చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఏంటి మీ ఛానల్ పేరు? లక్కీ సినిమా అప్డేట్స్. మీది ప్రాపర్ ఎక్కడ సార్? మీది కరీంనగర్ జిల్లా హుజరాబాద్ తాలూకా జూపాక్ అనేది మా గ్రామం. ఓకే, ఇండస్ట్రీకి ఎలా వచ్చారు సార్ మీరు? నేను 2016లో రిటైర్ అయిపోయినా. సరస్వతి శిశు మందిర్లో పనిచేసేవాడిని. రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు నాటకాలు కూడా వేసేవాడిని. ఈ నాటకాలు వేయాలంటే నలుగురిని కూడబెట్టడం, నలుగురితో కలిసి రిహార్సల్ చేయడం, దాంట్లో కాస్త తాగేవాళ్ళు ఊగేవాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు. రోజు మనకి డిన్నర్లు పార్టీలు ఇవ్వాలి, ఎక్కడ సరిపోద్ది మన జీవితం. కనుక నేను అనుకోకుండా ఒకసారి వరంగల్లోనే ఈ సెలక్షన్ జరుగుతుంది. చాలా మంది కళాకారులు అందరూ పోయిన అక్కడికి, నన్ను కూడా తీసుకుపోయింది అక్కడికి. ఒక మిత్రుడు చూస్తుంటే ప్రతి ఒక్కడు ఇది బానుమతి అడ్డా అని తొడగొట్టడం, ఆడపిల్లలు మగవాళ్ళు ఎన్టీ రామారావు డైలాగ్ కొట్టడం, ఏమంటే ఏమంటే ఇవి అని. ఊరిని పిచ్చినా కొడుకులారా ఏమని చూడరా, వాళ్ళకు ఏ పాత్ర కావాలో ఏం డైలాగ్ కొట్టుకుంటారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్పింది మీరు కొట్టండి. కానీ మీరు ఏమైనా ఎన్టీ రామారావు డైలాగ్ వాళ్ళు వీళ్ళు కొడితే ఎవరి మీరు తీసుకునేది? మనం సినిమాలోకి వెళ్ళాలంటే ఒకటి వాడిన పాటను మనం పాడితే అక్క పనికిరాం, ఇంకొకటి డైలాగ్ కొట్టినట్టు కొడితే మనం పనికిరాం. నీకంటూ ఏమున్నదో నీ ప్రత్యేకత ఏమిటో చూపించు. అట్లాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటారు. నేను బాలసుబ్రహ్మణ్యం లాగా వాడతా అంటే నువ్వెందుకు, ఆయన వాడిని ఏ బోర్డు ఉన్నాయి. ఎన్టీ రామారావు చేసిన డైలాగ్ నేను చెప్తా, ఎందుకు నువ్వెందుకు, ఎన్టీ రామారావు సినిమాలే ఉన్నాయి. కనుక ఇంకోటి చేసిన దాన్ని నువ్వు అనుకరించకు, కాపీ కొట్టకు, నువ్వు ఎబిలిటీ ఎంతో చూపెట్టు. అట్లా. ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు? నాకు ఇష్టమైన కష్టం, అది అందరు ఇష్టమే. సినిమాలు చూస్తూ సినిమాలు. బలగం తర్వాత ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా? బలగమే 34 నాకు సినిమా. ఫస్ట్ సినిమా మలేషియం కంటే ముందు కొత్త పొరడు వెబ్ సిరీస్. మలేషియం ఫస్ట్ సినిమా. దాని తర్వాత ఇప్పుడు 70కి వచ్చినాయి. 34ది బలగం. పరదాలో బెస్ట్ క్యారెక్టర్ పడ్డది అనుపమ పరమేశ్వర్తో. తన క్యారెక్టర్ అది అసలు పరదాలో నేను నటించని చెప్పుకోవడం నాకు ఇబ్బంది, ఎందుకంటే నా పాత్రకు ఉపయోగం లేదు, దాంట్లో నటించని చెప్పడానికి వీల్లేదు. పాత్ర తన పాత్ర ఇచ్చాను కానీ ఏం లాభం, 3 ఆడపోరాలను పెట్టుకొని కావాలదే కథ. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ లైఫ్ ప్రజెంట్ అంతా? నాకు అప్పుడు మంచిగానే ఉండదు, ఇప్పుడు మంచిగా ఉండదు. నాకు ఏ నిరందిగా ఉన్నాను. ఇప్పుడు సినిమాలు చేసినా చేయకపోయినా ఏ పర్లేదు, ఏం పర్లేదు, అక్కర్లేదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సినిమాలో ఏమన్నా చేస్తున్నారా అంటే టాక్ వచ్చింది బయట? పల్లవి ప్రశాంత్ అంటే పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్. ఈ బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళు ఎవరు నాకు అసలు పరిచయం లేదు. పరిచయం లేరా? అంటే మీకు డేట్స్ కూడా వచ్చినాయి అని నిన్నా నేను. ఇదేమో ఈ ప్రణబర్స్ అంతా ఉన్నదేమో మరి. అది నాగార్జున గారు ప్రొడ్యూసర్ గా చేస్తున్నట్టుగా మీకు డేట్స్ వచ్చినట్టుగా వచ్చినాయా? అదే ఇప్పుడు అదే అదే అంటున్నా. జనవరిలో 6 రోజులు ఉన్నది. ఇప్పుడు సినిమా పేరు ఏమని అనుకున్నారు సార్? అదే ఈ నా కొడుకు మీద నాకు బ్రష్ కొని వెళ్ళేదని కేసు పెడతా కోర్టు. అది కథ. అయిపోయింది షూటింగ్? కాలేదా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, డేట్లు పంపించింది దానికి. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ మీకు ఎవరెవరు ఎక్కువ పరిచయం ఉన్నారు ఇండస్ట్రీలో, బాగా క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్ళు? ఎవరితో క్లోజ్ గా ఉండండి. నేను టీచర్ గా పనిచేసిన చాలా. టీచరా? నేను శిశు మందిర్లో టీచర్. మరి ఎవరితో బాండింగ్ లేకోకుండా సినిమాలో క్యారెక్టర్స్ అనేది చాలా బాండింగ్ కష్టం కదా, చాలా ప్రమాదం బాండింగ్లు. కొంతమంది నాతో కలిసి ఫోటో దిగిండ్రు, ఈయనే మా ఆయన అని వాళ్ళ ఆయనకే ఫోటో పెట్టింది. మరి అటువంటి దుర్మార్గులు కూడా ఉంటారు సినిమాలలో.
ఇది ఎక్కడ గొడవ. అంటే ఇండస్ట్రీలో బాండింగ్స్ వాళ్ళకి బాండింగ్ అస్సలు పెట్టుకోకండి. బిగ్ బాస్ లో ఉంటాను కదా, చూస్తాను కదా. అవునవును. ఇది పెద్ద బిగ్ బాస్. అందులో బాస్ మాట వినిపిస్తాయి, ఇలా బాస్ మాటలే వినిపించవు, కనిపిస్తాయి అంతే జరుగుతున్న కార్యక్రమాలు. చిరంజీవి గారిని కలిసారు ఎప్పుడైనా? ఒకసారి పోయినాం. అలా ముగ్గురికి అవకాశం ఉందని చెప్పారు. నన్ను ఆపెన్ గేట్ కాడ ముగ్గురికి అవకాశం ఉందా. మాకంటే ముందు పోయినటువంటి కమెడియన్ ఒక ఆయన ఉన్నాడు, హన్మకొండోడు. వాడు 33 మంది తీసుకొని పోయిన ఒకటికి. నన్ను దిల్ రాజు గారు పంపించాను, సుధాకర్ రెడ్డిని తీసుకురండి అని. కారణం నేను పోయే వరకు 33 మంది పోయాను. ముగ్గురికి అవకాశం ఉండండి, గేట్ కాడ నాకు తీసుకుని నేను రాను అని చెప్పలేదు. దిల్ రాజు గారికి ఏంటి సుధాకర్ రెడ్డి నువ్వు రాలేదు ఏంటంటే, సార్ మీరే నాకు పరిచయం, వీళ్ళందరూ నాకు లెక్కేది సార్, ఎప్పుడు రత్తలేదు, నీకు అప్పగా ఇచ్చిన పని నువ్వు చేస్తూ. ఈ బిగ్ బాస్ లో చాలా మంది ఉంటారు, వాళ్ళందరి ఆట చూస్తుంటారు అప్పుడప్పుడు. అది బిగ్ బాస్ లో ఉన్నది కార్యక్రమంలో, ఇది జీవితం. జీవితంలో కూడా రోజు బిగ్ బాస్ అనుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ పైన కేసులు పెడుతున్నారు, ఎందువల్ల అంటారు అట్లా? ఇప్పుడు అలా కొన్ని అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన చేష్టలు, ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి గలీజ్. అది అంతేనా? షో రన్ అవడం మంచిది అంటారా, లేకపోతే దాన్ని తీసేయడం? అంటే రన్ కావాలి, కొద్దిగా దర్శకుడు ఏముంది చూపించాలి దాంట్లో. అదే ప్రజలకి కొద్దిగా ఇబ్బందికరంగా పిల్లలు కూడా చూస్తారు, పెద్దలు చూస్తారు. ఏం చూపించడం మూలంగా ఈ సమాజంలో మనం ఒక మార్పు తీసుకురాగలుగుతాం, అవి చూపించాలి. సత్య హరిచంద్రుడు సినిమా చూసి అందరు సత్యవంతులు అనుకోవద్దు, కానీ చూపించడానికి చూపించాలి. తల్లిదండ్రులను గౌరవించమని చెప్పాలి కనీసం. ఒకప్పట్లో మన ఇండస్ట్రీలో రాని కలవాలంటే చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు చూస్తే మొత్తం అపార్ట్మెంట్లు, గేట్ దగ్గర వెయిట్ చేపీటాలు, ఎంత చాలా. ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఇదివరకటి రోజులు ఎట్లున్నాయి? నాతో ఫోటో దిగడానికి చాలా మంది వస్తారు, నేను మా నుంచి పోయి నిలబడతాను. మీకు చాలా సింపుల్ గా ఉన్నారు కనుక చాలా మందికి వీళ్ళతో పక్కా నిలబడి దిగితే నా గౌరవం పోదు అని భయం. వీళ్ళందరూ గౌరవంగా బతికిన వాళ్ళు కాదు, గౌరవంగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. నేను మా బాబు మాలి పటేల్ ఉండే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పటేల్ పటవర్తనం తీసేసింది. మా బాబుది కూడా పోయింది. మాకు ఒక గుంట జాగా లేదు, ₹1 సంపాదించారు మా నాన్న. మరి పటేల్ పటవారు బాగా లంచాలు తీసుకొని బాగా సంపాదించారంటారు. మరి మా బాబు మాకేం సంపాదించలేదు. శిశు మందిలో టీచర్గా పనిచేసిన సిఐలు, ఒక మిలిటరీలో కూడా ఒక 200 మంది వరకు ఉన్నారు. మీ దగ్గర చదువుకున్నారు. ఒక 60 మంది వరకు డాక్టర్లు ఉన్నారు. కొంతమంది అమెరికా కూడా వెళ్ళింది రాధిక అనే అమ్మాయి. ఇట్లా చాలా మంది మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత వచ్చారు ఇండస్ట్రీలోకి? అంటే మీకు ఎవరి ద్వారా వచ్చారు ఇండస్ట్రీలోకి? అంటే పరిచయాలు ఏమైనా ఉన్నాయా? పరిచయాలు నాకు ఒకప్పుడు వాళ్ళు కొత్తపూడి అనే సినిమాకు ఒక సినిమా తీయడానికి బాలుగారు అని ఒక డైరెక్టరు, ఆయన తొవ్వ అనే సినిమా కోసం వరంగల్లో పెట్టాను ఒక మీటింగ్. దాంట్లో నేను ఫస్ట్ సెలెక్షన్ అయినా. సార్ మీరే హీరో అన్నారు దాంట్లో. తొందరగా సక్సెస్ అయ్యారు మీరు. అంటే చాలా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చాలా మంది స్టడీ మానేసి ఇండస్ట్రీలోకి వచ్చి కూడా సక్సెస్ కావట్లా. మీకు వాళ్ళు చేస్తున్న తప్పు. నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ వస్తున్నా. ఒక 100 నాటకాలు వేసిన, పోటీలో పోయినా. అవి మీకు వచ్చిన గిఫ్ట్స్ చూద్దాం ఒకసారి చూద్దాం. సార్ ఇప్పుడు చాలా మంది ఈ సినిమా పిచ్ లో పడి యూసఫ్గూడలో చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఏంటి మీ ఛానల్ పేరు ఏంటి? లక్కీ సినిమా అప్డేట్స్. లక్కీ సినిమా అప్డేట్స్. ఈ సినిమా దీని ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, కేవలం సినిమాలను ఆశ పెట్టుకుని రాకండి. మీరు ఒక రోజు బతకడానికి ఏం అవసరమో కనీస ఆర్థిక వనరులను ఇచ్చేటటువంటి చిన్న ఉద్యోగాన్ని చూసుకోండి. అది ఎటువంటి ఉద్యోగం, దానివల్ల నష్టం కష్టము ఇవేం చూడకండి. ఫస్ట్ పని తీసుకోండి, తర్వాత సినిమా గురించి ప్రయత్నం చేయండి. కొత్త తప్పకుండా. కేవలం సినిమాని కలవరుచుకుంటూ ఇంట్లో కూర్చోవద్దు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు. పని చేసుకొని పోవాలి. థ్యాంక్ యూ సార్.